అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'మనసు మాట వినదు' 12వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. నా లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వు ఆయుషి. ఈవెన్ నీ స్థానం నా మనసులో ఏంటో నువ్వు కూడా ఊహించలేవు. ఆరుషి విచ్చుకున్న పెదవులతో చూసి అర్జున్ చేతిని పట్టుకుంటే, విషయం ఏంటి బేబీ అని అడుగుతాడు అర్జున్. నాన్నగారి డెత్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నువ్వు మాత్రమే వాటిని కనుక్కోగలవు అర్జున్. ఏం డౌట్స్ అరు అని అర్జున్ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నేను ఆ రోజు తిరుపతిలో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాను. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్‌నూన్ కాల్ చేశాను. ఎంత బిజీగా ఉన్నా నా కాల్ మా నాన్న లిఫ్ట్ చేయకుండా ఉండరు అర్జున్. కానీ ఆ రోజు నేను చాలా సార్లు చేశాను కానీ ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. అప్పటికే నాకు అనుమానం మొదలైతే ఈవినింగ్ మా నాన్న మొబైల్ స్విచ్ ఆఫ్. సెక్యూరిటీ హెడ్ కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు. నేను రీచ్ అయ్యేసరికి పోస్ట్‌మార్టం కూడా అయిపోయింది. నాన్నగారి నెక్ దగ్గర ఏదో గీసుకోవడం చూశాను. యాక్సిడెంట్ అయిన ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. సో, నాన్న బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి అర్జున్. పైగా ఆయన బాడీ మీద పెద్దగా గాయాలు కూడా లేవు. ఆరోగ్యంగా ఉంటారు మా నాన్న. అలాంటిది ఇంత సింపుల్‌గా చనిపోవడం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు బేబీ? ఐ థింక్ సంథింగ్ ఫిషీ ఏదో ఉంది అర్జున్. ఆస్తి కోసం నన్ను, మా అమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించిన మా మామయ్య మీదే నాకు అనుమానంగా ఉంది. నాన్నగారి అంతిమ సంస్కారాలు అవ్వగానే రేడ్ జరగడం, రాంగ్ ఎలిగేషన్స్ రావడం, మీడియా అంతా దాన్ని హైలైట్ చేయడం అంతా ప్లాన్డ్‌గా అనిపిస్తోంది. నాకు నీ హెల్ప్ కావాలి అర్జున్. మా నాన్న మీద పడిన నిందలను పోగొట్టాలి. నేను అనుకున్నదే నిజమైతే వాడి చావు నా చేతిలోనే కన్నీటితో ఎరుపెక్కిన కళ్ళతో అంటుంది ఆరుషి. ఆరుషి చేతులు పట్టుకొని ప్రెస్ చేసి పెదవుల దగ్గరుంచుకున్న అర్జున్, నేను చూసుకుంటాను. నువ్వు టెన్స్ అవ్వకు అని సున్నితంగా చెప్తాడు అర్జున్. అని అర్జున్ చేతిని చుట్టుకొని భుజానికి తల ఆనించిన ఆరుషి కళ్ళు మూసుకుంటే ఆరుషి నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని తల మీద పెదవులు నిలిపిన అర్జున్, మీ నాన్నగారిది యాక్సిడెంట్ కాదు హత్య అని తెలిస్తే ఇంకెంత డిప్రెస్ అవుతావే. నీ ముఖంలో నవ్వు చూడ్డానికి నాకింత సమయం పట్టిద్ది. మళ్ళీ నువ్వేడిస్తే నేను చూడలేను ఆరుషి అని అలాగే ఉండిపోయాడు అర్జున్. ఇంతలో స్టీవ్ నుండి వచ్చిన మెసేజ్ చూసుకున్న అర్జున్, అరు ఇక్కడే అమ్ముతూ ఉంటావా? హోమ్‌కి వెళ్తావా? అని అడుగుతాడు అర్జున్. హోమ్‌కి వెళ్తానజ్జు. పిల్లలకు నేను కనిపించకపోతే టెన్షన్ పడతారని అంటుంది ఆరుషి. నా బేబీ సో స్పెషల్ కదా! అందుకే అందరికీ నచ్చేస్తుందని ఆమె చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి నడిచాడు అర్జున్. 24 గంటలు అంటిపెట్టుకొని ఉండే అనుభవం ఉన్న నర్స్‌కు జాగ్రత్తలు చెప్పి సెక్యూరిటీకి గట్టిగా చెప్పిన అర్జున్ ఆరుషిని హోమ్ దగ్గర డ్రాప్ చేస్తాడు. కార్ దిగుతున్న మణికట్టును పట్టుకొని ఆపేశాడు అర్జున్. ఆరుషికు ఎందుకు అర్జున్ తనని ఆపాడో అర్థమై కూడా అర్థం కానట్టు మొహాన్ని పెడుతూ, ఏంటి అర్జున్ సార్ అంటుంది. మార్నింగ్ వరకు నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? ఏదో ఒకటిచ్చి వెళ్ళవే అని అంటాడు అర్జున్. వేనా? హా! నా గర్ల్ ఫ్రెండ్ నా పెళ్ళాం కదా! అందుకే నాకు నచ్చినట్టు పిలుచుకుంటాను. ఆరుషి గుర్రుగా చూస్తే ఆరుషి చేతులు పట్టుకొని ప్రెస్ చేస్తూ, టెన్స్ అవ్వకు. నలుగురిలో ప్రిన్సెస్ లాగే ట్రీట్ చేస్తానులే. 4 గోడల మధ్య మన బెడ్‌రూమ్‌లో మాత్రం నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండు చాలని అంటాడు అర్జున్. అబ్బో! మాటలు కోటలు దాటుతున్నాయి అర్జున్ సార్ అని ఆరుషి అంటే, నువ్వే మాటలతో కాలక్షేపం చేస్తున్నావు. కిస్ మీ బేబీ అని అంటాడు అర్జున్. అర్జున్ బుగ్గ మీద తన అరచెయ్యి ఉంచి కిస్ చేసింది ఆరుషి. ఇది ముద్దా? ఆ! ముద్దే. పెళ్లయ్యే వరకు నో కిసెస్, నో రొమాన్స్ అని ఆరుషి కార్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతుంది. కిస్‌కు పెళ్లికి లింక్ పెట్టింది. జాలిలేని రాక్షసి అని నిరాశతో వెనుతిరిగాడు అర్జున్. స్టీవ్ షేర్ చేసిన లొకేషన్‌కు రీచ్ అయితే స్టీవ్ డోర్ ఓపెన్ చేస్తాడు. తన రక్తపాతానికి మాత్రమే వాడుకునే గెస్ట్ హౌస్‌ని చూస్తూ, ఎక్కడ వాడు అని అడుగుతాడు అర్జున్ కోపంగా. లోపల ఉన్నాడు బాస్. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదని అంటాడు స్టీవ్. వేసుకున్న షర్ట్ బటన్స్ పీకేసి పైకి లాక్కుంటూ లోపలికి నడిచాడు అర్జున్. స్టీవ్ 2 అడుగుల దూరంలోనే ఆగితే చెయ్యి చాపాడు అర్జున్. అర్జున్ చేతిలో తన చెయ్యి పొడవున్న రాడ్డుంచాడు స్టీవ్. అప్పటికే దెబ్బలు తిన్న అతను వెనక్కి వెనక్కి పాకుతూ, నాకేం తెలీదు సార్. నన్ను వదిలేయండి ప్లీజ్ అని అరుస్తాడు అతను. గాల్లో రాడ్‌ను పైకి లేపిన అర్జున్ వాడి మోకాల చిప్ప మీద బలంగా కొట్టగానే ఎముక పగిలిన శబ్దం అర్జున్ చెవులకి వినసొంపుగా వినిపిస్తుంది. వాడు ఆర్తనాదాలు పెడుతుంటే పాదం మీద బలంగా తొక్కుతూ, నిజం చెప్పు. యాక్సిడెంట్ చేయమని నీకు చెప్పిందెవరు? నిజం చెప్తావా? లేక నా చేతిలో నరకం చూస్తూ చస్తూ బ్రతుకుతావా? అని కోపంగా అడిగాడు అర్జున్. నిజంగా నాకేం తెలియదు సార్. ఆ లారీ నాది కాదు సార్. స్టీవ్ చేతిలో గన్నుంచాడు స్టీవ్. బాగుండా కాలి పిక్కను చీల్చుకుంటూ బుల్లెట్ దిగితే అరుస్తూ, వద్దు సార్. నన్ను చంపొద్దు. నిజం చెప్పేస్తాను. నాకు డబ్బిచ్చింది మోహన్ అతని కొడుకు అని నిజం చెప్పేస్తాడు ఆ ట్రక్ డ్రైవర్. ఐ వాంట్ ప్రాపర్ ఆన్సర్. చెప్తాను సార్. ఆ లారీ నాదే. బ్రతుకు తెరువు కోసం నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఎవరికీ అనుమానం రాకుండా ఒకరోజు మోహన్ అతని కొడుకు ఫోన్ ద్వారా కలవాలని కాల్ చేస్తే కలిశాను. ఫోటో చూపించి యాక్సిడెంట్ చేసి న్యాచురల్ డెత్ లాగా చంపాలని చెప్పారు. కానీ నేను ఒప్పుకోలేదు. కారణం పెద్ద తలకాయ అన్న భయంతో 50,00,000 ఆశ చూపిస్తే తప్పక ఒప్పుకున్నాను. అనుకున్నట్టుగానే ఆయన కార్ డ్రైవర్ కూడా అమ్ముడు పోయి
మేము ప్లాన్ చేసుకున్న రూట్‌లోనే కార్‌ని తీసుకొని వస్తే నేనే యాక్సిడెంట్ చేశాను. ఆ తర్వాత డబ్బు ఆన్‌లైన్ పేమెంట్ చేసి నన్ను వెళ్ళిపోమని చెప్తే రాజస్థాన్ వెళ్ళిపోయాను సార్. లారీ నంబర్‌తో మార్చేసి తప్పించుకున్నాను అని మొత్తం చెప్పేస్తాడతను. అర్జున్ షార్ప్ బ్రెయిన్ ఇదంతా మోహన్, రంజిత్‌లు మాత్రమే చేశారంటే నమ్మదు. ఏదో ఉంది స్టీవ్ ఇంకా ఏం తెలుసు నీకు? అని అర్జున్ వాయిస్ రైజ్ చేసి అడిగాడు. అంతే సార్. వెనుతిరిగిన అర్జున్ ఎదురెత్తుకుంటూ లీవ్ హిమ్ అని అంటాడు. స్టీవ్ పైకి లేపితే, కానీ సార్ ఆయన యాక్సిడెంట్ వల్ల చనిపోలేదని అంటాడతను. వాట్? అని వాడి వైపు తిరిగి కాలర్ పట్టుకొని ఏమన్నావు? అని అడిగాడు అర్జున్. నిజం సార్. ఆయనకప్పటికి ఇంకా ఊపిరి ఆడుతోంది. నన్ను చూశాడన్న భయంతో నేను పారిపోయాను. కానీ నేను నా కళ్ళారా చూశాను సార్. మోహన్, రంజిత్ ఆయన గొంతు నులిమి చంపడం అని చూసిన నిజం చెప్పేశాడతను. రక్తం ఉడికిపోతుంటే ఈరోజు నా బేబీ పెడుతున్న ప్రతి కన్నీటి బొట్టుకు జస్టిస్ చేస్తాను. ఎవరిని వదలనని కసిగా అనుకున్న అర్జున్ వీడిని వదిలేయ్ అని అంటాడు అర్జున్. బాస్ వీడు పోలీసులకు దొరికితే మెయిన్ గార్డ్ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందని అంటాడు స్టీవ్. నో స్టీవ్ వీడు ఎలుక. నా వేట ఇంకొకడు. లీవ్ హిమ్. ఆ రోజు రాధాకృష్ణ గారు ఉన్న కార్‌ను డ్రైవ్ చేసిన డ్రైవర్ ఎక్కడున్నా నాకు కావాలి. నీట్‌గా ప్యాక్ చేసి పట్టుకొచ్చెయ్ అని అంటాడు అర్జున్. యెస్ బాస్ అని స్టీవ్ అంటే అర్జున్ కార్ దగ్గరికి నడిచి వాటర్ బాటిల్‌తో చేతులను కడుక్కుంటూ ఎవరు ఆ మెయిన్ షాడో? నా అనుమానం నిజమైతే వాడు నన్ను వాచ్ చేస్తుంటాడని చుట్టూ చూసిన అర్జున్‌కు ఒక బ్లాక్ సుమో తనని దాటుకొని వెళ్తూ కనిపిస్తుంది. సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ త్వరలోనే మీట్ అవుదాం స్వీట్ ఎనిమీ అని కార్‌లో మ్యాన్షన్‌కు వెళ్ళిపోతాడు. అర్జున్ వెళ్ళగానే అర్జున్ వచ్చే నెలలో మంచి రోజులున్నాయని అంటుంది సులోచన. ఫ్రెష్ అయిన అర్జున్ టీ షర్ట్ స్లీవ్స్‌ని పైకి లాక్కుంటూ తల్లికి ఎదురుగా కూర్చొని దేనికి ముహూర్తాలు మామ్ అని అడుగుతాడు అర్జున్. నీ పెళ్ళికిరా. ఇంట్లో పెళ్ళిడికొచ్చిన కొడుకుని పెట్టుకొని పెళ్ళికి కాకుండా ఇంకెందుకు ముహూర్తం పెడతాం అర్జున్ అని సులోచన అంది. నవ్విన అర్జున్ మామ్ ఎవరూ లేరని ఒంటరిగా ఫీలవుతున్న ఆరుషిను త్వరగా పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొని వచ్చెయ్యాలని నాకు కూడా ఉంది. కానీ తానున్న సిట్యుయేషన్ పెళ్ళికి కరెక్ట్ టైం కాదు మామ్. తను నాన్నగారి మీద పడిన తప్పుడు ఎలిగేషన్స్ అబద్ధమని నిరూపించాలి. తనని మునుపటి ఆరుషిలా మార్చాలి. ఆంటీ కళ్ళు తెరవాలి. ఇవన్నీ అయ్యాక పెళ్ళని అంటాడు అర్జున్ నీరసంగా చూస్తూ. సరే నాన్న వెయిట్ చేస్తాం. కానీ తనకి మనమంతా ఉన్నామని చెప్పు అర్జున్. మామయ్య, అత్తయ్యకు మీ నాన్నగారి విషయం చెప్పగానే కాబోయే మనవరాల్ని చూడాలంటూ ఒకటే హడావిడి చేస్తున్నారు మీ నానమ్మ అని సులోచన అంటుంది నవ్వుతూ. తల్లి ముఖంలో ఆనందం చూస్తూ ఆరుషి అంటే ఎందుకంత ఇష్టం మామ్ అని అడిగాడు అర్జున్. ఎందుకేంటి నాన్న? తనలో బోలెడు మంచి లక్షణాలున్నాయి. డబ్బులో పుట్టి పెరిగిన అహం లేదు. రూపంలో మాత్రం పసిడి బొమ్మ కాదు. గుణంలో బంగారం ఆరుషి. ముక్కు, మొహం తెలియని పసిపిల్లల కోసం ఆడది అని వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి ఈరోజు ఆ పిల్లలందరికీ తనే అమ్మయింది కన్నా. ఆరుషిని చూస్తుంటే నాకు మీ నాన్నగారికి ఎంతో గర్వంగా ఉంటుంది తెలుసా అర్జున్? అన్నయ్య చక్కగా పెంచారు. ఈరోజు ఆయన మన మధ్య ఉండుంటే కూతురు పెళ్లిని కళ్ళారా చూసేవారేమో అని అంటుంది సులోచన బాధగా. అర్జున్ అని అంటే అయినా ఆరుషిని నేను గుడిలో చూసినప్పుడే నా కోడలిగా మన ఇంటికొస్తే బావుంటుందని అనుకున్నాను అర్జున్. నా మనసేంటో నీకు తెలుసు కాబట్టి నాకు నచ్చిన పిల్లనే నువ్వు ప్రేమించావని అంది సులోచన. అర్జున్ నవ్వుకుంటూ సులోచన బుగ్గ మీద ముద్దిచ్చి టయర్డ్‌గా ఉంది మామ్ అని తల్లి ఒడిలో తలపెట్టుకుంటాడు అర్జున్. లేచింది మొదలు వర్క్ వర్క్ అంటూ ఒకటే పరుగులు. ఇంకెక్కడ టైం ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి? నా కోడలు రాణి నిన్ను దారిలో పెడుతుందని సులోచన అంటే నవ్వుకున్న అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. అర్జున్ నిద్రపోయే వరకు చూసి లైట్స్ ఆఫ్ చేసి డిమ్ లైట్ ఆన్‌లో ఉంచి డోర్ దగ్గరకు వేసి వెళ్ళిపోతుంది సులోచన. మరుసటి రోజు ఆర్షి ఆఫీస్‌కి వెళ్తుంది. వెళ్ళగానే స్టాఫ్ మొత్తం లేచి నిలబడి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తారు. అందరినీ సీరియస్‌గా చూస్తూ తండ్రి క్యాబిన్‌కు నడిచిన ఆర్షి వెనక తండ్రి ఫోటోను చూస్తూ ఐ మిస్ యూ నాన్న అని బాధగా అనుకుంది. మేడం మేనేజర్ పిలుపుకు చూస్తూ మీటింగ్ ఏర్పాటు చేయండి వస్తున్నానని అంటుంది ఆర్షి. చీరను సర్దుకొని డీప్ బ్రీత్ తీసుకున్న ఆర్షికు అర్జున్ నుంచి కాలొస్తుంది. లిఫ్ట్ చేసిన ఆర్షి అజ్జు అని అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అరు? యూ కెన్ డూ ఇట్. స్టే కామ్. అది నీ ఆఫీస్. బెస్ట్ ఆఫ్ లక్ బేబీ. ఈవినింగ్ మీట్ అవుతానని కాల్ కట్ చేస్తాడు అర్జున్. అని అర్జున్ వాయిస్‌కి తన మొహంలో నవ్వు చేరితే మీటింగ్ హాల్‌కు నడిచింది. స్టాఫ్ అంతా ఒకవైపు కూర్చొని కనిపిస్తే తన ఎదురుగా ఉన్న చైర్మన్ చైర్‌ను తడిమి పక్క చైర్‌లో కూర్చొని అందరిని చూస్తూ మీ అందరి లైఫ్స్‌ను నేను సెక్యూర్ చేస్తాను. బట్ లాయల్టీ మిస్ అయితే మీ లైఫ్స్ నాశనం చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించనని వార్నింగ్ ఇస్తుంది ఆర్షి. స్టాఫ్‌లో చాలామంది నిజాయితీ పరులున్నా ఇంకా డబ్బు కోసం డేవిడ్ పప్పెట్స్ ఉంటే నీళ్లు నములుతూ చూస్తారు. మీటింగ్ అవ్వడంతో కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్‌కు ఎందుకింత టైం తీసుకుంటారని మేనేజర్ మీద అరుస్తుంది ఆర్షి. అది సాఫ్ట్, స్లోగా ఉన్నారు మేడం అని అతను ఆన్సర్ చేస్తే ఆరుషి శాలరీ హైయర్ చేయిస్తామని చెప్పండి.
నాకు టైంను వేస్ట్ చేయడం ఇష్టం ఉండదని తన తండ్రి క్యాబిన్‌కి వెళ్ళిపోతుంది. డేవిడ్, ఆ అర్జున్ చాలా దూరం వచ్చేశాడు. మా బావ చావుకు కారణం నేను, నా కొడుకే అని తెలిస్తే మా శవాలు కూడా మాయం చేస్తాడు వాడు. ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు కంగారుగా మోహన్. అప్పటి వరకు డిమ్ లైట్ వెలుతురులో ఉన్న ఆ డేవిడ్ అనే వ్యక్తి వెలుగులోకి వస్తే ఎత్తుగా ఉన్న ఆకారాన్ని పెంచిన దేహాన్ని చూస్తూ ఎందుకు ఇంకా సైలెంట్‌గా ఉన్నావని అడుగుతాడు మోహన్. మోహన్‌ని చూస్తూ డేవిడ్ నవ్వితే రంజిత్, మోహన్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. నవ్విన ఆపి, ఆ అర్జున్ మీకు కూడా చావు భయం రుచి చూపించాడు అన్నమాట. నాకు తెలుసు వాడి దెబ్బ ఎప్పటికీ మిస్ అవ్వదని మొహం మీదున్న ఘాటును తడుముకున్నాడు డేవిడ్. వాడిని తర్వాత పొగుడుదురు గానీ ముందు చేయాల్సింది చూడండని రంజిత్ అంటే, రంజిత్ కాలర్ పట్టుకుని చేతకాని వాడిలా ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్న నువ్వు నాకు ఏం చేయాలో చెప్తున్నావా? యూ నో హూ ఐ యామ్ అని అరిచాడు కోపంగా డేవిడ్. నా కొడుక్కి నీ గురించి ఏం తెలియదు వదిలేయ్ డేవిడ్ అని కొడుకును అతని చేతిలో నుంచి తప్పించి పక్కకు లాగి ఏం చేయాలో చెప్పని అంటాడు మోహన్. నువ్వు కాదు నేను చేస్తాను. ఆ అర్జున్ని నా స్థావరానికి రప్పించుకొని నా కస్తీరేలా వాడిని చంపుతాను. మీరు భయపడకుండా ఉండండి. ఆ అర్జున్ ఏం చేస్తున్నా క్షణాల్లో నాకు తెలిసిపోతుందని అంటాడు డేవిడ్. సరే, మా పేర్లు బయటికి రాకుండా చూడని మోహన్ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతే, ఏంటి నాన్న వాడికి మనం భయపడ్డామని అంటాడు రంజిత్. రేయ్, వాడి గురించి పూర్తిగా నీకు తెలియదు. ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి డ్రగ్స్ రాకెట్ వరకు అన్ని ఇల్లీగల్ బిజినెస్లు చేస్తాడు. అది కూడా ఉన్న చోటు నుంచే. వాడికున్న పవర్తోనే మా బావగడి మర్డర్ కేసు గాలి కొట్టుకొని పోయి మనం ఇప్పటికీ సేఫ్గా ఉన్నాం. అంతెందుకు నీకు బెయిల్ రావడానికి కూడా డేవిడ్నే కారణం. కాస్త ఓపిగ్గా ఉంటే ఆ అర్జున్ అడ్డు కూడా తప్పిస్తాడు. అప్పుడు చచ్చినట్టు అది నీ కాళ్ళ దగ్గర బానిసవుతుందని అంటాడు మోహన్. అని నవ్విన రంజిత్ ఇంతకీ ఆ అర్జున్‌కు ఈ డేవిడ్‌కి పగేంటి నాన్న అని అడుగుతాడు. తెలియదు కానీ ఏదో పెద్ద కారణమే ఉంది. అందుకే వాడితో మనల్ని కలుపుకున్నాడు. సరే, చేజారిపోయిన కంపెనీ హోల్ సంగతి ఏంటి? రేపు మాపు ప్యాలెస్ కూడా దాని సొంతమవుతుంది. వన్స్ ఆ అర్జున్ డేవిడ్ చేతిలో పోయాక అది మళ్ళీ బికారవుతుందిలే నాన్న. టెన్షన్ పడకని అంటాడు మోహన్. రేయ్ అర్జున్, ఆ రంజిత్ బెయిల్ మీద బయటకొచ్చాడు. తెలుసా నీకు కౌశిక్ అంటే? ఐ నో మ్యాక్‌బుక్ చూస్తున్న అర్జున్ కూల్‌గా అన్నాడు. అంతేకాదు అర్జున్, నిన్న ఆ మోహన్, రంజిత్ కలిసి సీక్రెట్‌గా ముంబై వెళ్ళొచ్చారు. సడన్ ట్రిప్ వెనకాల ఏదో గూడు కహాని ఉందని నా అనుమానం అని అంటాడు కౌశిక్. అది తెలుసుకునే పని నీది. కనుక్కున్న డీటెయిల్స్ నాకు సెండ్ చెయి అని అర్జున్ అంటాడు. ఓకే. ఫీజు ఇవ్వలేదు ఇంతవరకు తమరు. నీ పెళ్ళికి నా చెల్లినే కట్నంగా ఇవ్వబోతున్నాను. ఇంకేం కావాలిరా అని అర్జున్ అన్నాడు. నీకున్న వేల కోట్లలో 1,00,00,000. వియర్డ్‌గా చూసిన అర్జున్ ముందు పని చూడని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌కి వెళ్తున్న ఆరుషి, అంకుల్ మీ అవసరం మళ్ళీ నాకుంది. ఆఫీస్‌కొస్తారని అడిగింది. తప్పకుండా తల్లీ. నువ్వు అడగాలే. నా చేతనైంది చేయడానికి ఎప్పుడూ సిద్ధమే తల్లీ అని రాఘవయ్య గారంటే ఆరుషి నవ్వుతుంది. రాఘవయ్య గారు కూడా ఆరుషి వెంటే నడిస్తే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ సగంలో సగం ఉండిపోవడం చూసి వాట్ ద హెల్ ఇంత వెనుకబడి ఉన్నారా అని అరుస్తుంది ఆర్షి. ప్రస్తుతం ఉన్న మేనేజర్ మేడం అది రంజిత్ సార్ అడ్వాన్స్‌గా మనీ తీసుకున్నారు. వర్కర్స్ కూడా సరైన బాస్ లేక నెగ్లిజెన్సీగా పనిచేయడం మొదలుపెట్టారని అంటాడు. గెట్ లాస్ట్ కంపెనీ అకౌంట్స్ చెక్ చేసి రాఘవయ్య గారు, అమ్మ ఇటు చూడమ్మా డబ్బు మొత్తం స్వలాభానికి వాడుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం చేయాల్సిన పని ఎక్కువ కానీ సమయం తక్కువగా ఉంది. ఇంత దారుణంగా కంపెనీ ఎప్పుడు పడిపోలేదని అంటారు రాఘవయ్య గారు. అంతా అర్థం అవ్వడంతో ఇట్స్ ఓకే అంకుల్. నాకిదొక టాస్క్ లాంటిది. ఈ కంపెనీకు ఫిట్‌నో, అన్‌ఫిట్‌నో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా! అని అంది ఆర్షి. స్టాఫ్ అందరికీ స్ట్రిక్ట్‌గా వార్నింగ్స్ ఇవ్వండని బ్లింక్ అవుతున్న మొబైల్‌కు పక్కకు వెళ్లి లిఫ్ట్ చేసిన ఆర్షి డీప్ బ్రీత్ తీసుకొని లిఫ్ట్ చేసి అర్జున్ అని అంది. ఆర్ యూ ఓకే? నీ వాయిస్ ఏంటి అలా ఉందని కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్ అన్నాడు. నా వాయిస్‌లో చేంజ్ నీకు తెలుస్తుందా అజ్జు? ఏదో టెన్షన్ ఉన్నట్టుగా ఉంది. బయటికి రా. ఐ యామ్ కమింగ్ అని అన్నాడు అర్జున్. ఎందుకో తెలుసుకోవచ్చా? ఒక 1 అవర్ నాతో బయటకొస్తే నీకే తెలుస్తుంది కదా బేబీ నవ్విన ఆర్షి. ఎందుకు రావాలి అర్జున్ సార్? పెళ్లవ్వకుండానే నేను నువ్వు ఇలా పబ్లిక్‌గా తిరిగితే మీడియా ఎంత రచ్చ చేస్తుందో నీకు తెలియట్లేదని అంటుంది ఆర్షి. మీడియాకు భయపడి రానని అంటున్నాగా అరు. నో, నువ్వు ఉంటే నాకు ఏ భయం ఉండదు అర్జున్. దెన్ కమ్ ఔట్ అని కాల్ కట్ చేశాడు అర్జున్. నవ్విన ఆర్షి క్యాబిన్‌కు వెళ్లి తనని తాను అద్దంలో చూసుకొని పోనీ టెయిల్‌ను లూజ్ హెయిర్‌గా మార్చి బయటికి నడిచింది ఆర్షి. అర్జున్ కార్ రోల్స్ రాయల్స్ కార్ ఎదురుగా కనిపిస్తే కార్ దిగిన అర్జున్ డోర్ ఓపెన్ చేశాడు. కూర్చుంది ఆర్షి. కారును ముందుకు దూకించిన అర్జున్ ముందే బుక్ చేసిన ఒక ఖరీదైన హోటల్‌కి తీసుకొని వెళ్ళాడు. మెనూ ఆమె వైపు నెట్టి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వని కౌశిక్ నుండి వస్తున్న కాల్‌కు పక్కకు వెళ్ళిపోయాడు అర్జున్. ఆర్షి సింపుల్‌గా ఆర్డర్ ఇస్తే చెప్పని అన్నాడు అర్జున్. అర్జున్ ముంబై నుంచి 150 కిలోమీటర్లు ఉన్న ఒక ఏరియాకి వెళ్లారు అర్జున్. ఎక్కడా పెద్దగా క్రౌడ్ ఏమి ఉండదు కానీ లోకల్ రౌడీస్‌తో పాటు స్మగ్లర్లు, క్రిమినల్స్ దాక్కుని ఉండే ప్లేస్ అది. అక్కడి నుంచి
మొబైల్స్‌ను ఆఫ్‌లో ఉంచడం వల్ల ట్యాప్ చేయలేకపోయానని అన్నాడు కౌశిక్. సంథింగ్ ఫిషీ కౌశి. ఎవరినో కలవడానికే వెళ్లారు. ఈ మోహన్‌కు అక్కడున్న వాడికి ఏదో లింక్ ఉంది. మేబీ ఆర్షి మాత్రమే కాకుండా నేను కూడా టార్గెట్ అవ్వచ్చు. కీప్ వాచింగ్ అని అన్నాడు అర్జున్. ఆ డ్రైవర్ ఇక్కడ లేడు అర్జున్. రాజస్థాన్‌లో ఉంటున్నాడు. స్టీవ్‌కు చెప్పు. ఎత్తుకొని వచ్చేస్తాడని కాల్ కట్ చేసిన అర్జున్, ఆర్షి ముందుకు నడిచి మొహాన్ని నార్మల్‌గా ఉంచుకుంటాడు అర్జున్. ఏమైంది అర్జున్? నథింగ్. ఆకలి గుర్తు రాలేదా? అని కసిరిన అర్జున్ ఆర్షికి తినిపిస్తాడు. అర్జున్ గోరు ముద్దలు తింటున్న ఆర్షి అర్జున్‌కు కూడా తినిపిస్తుంది. వద్దన్నా బలవంతంగా తినిపించిన అర్జున్ ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు. వద్దని ఆర్షి అంటే టిష్యూతో ఆమె పెదాలు తుడిచిన అర్జున్ బిల్ పే చేసి కమ్ అని ఆర్షి చేయి పట్టుకొని కారు వైపు నడిపించాడు. కార్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక ఎవరూ లేకపోవడంతో సైడ్‌కి ఆపిన అర్జున్ ఆర్షికు సీట్ బెల్ట్ తీసి తన ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఏంటి దౌర్జన్యం? నువ్విలా దూరంగా ఉంటే నాకు నచ్చడం లేదని ఆరుషి మెడ మీద పెదాలతో రాస్తూ చాలా కష్టంగా ఉంది ఆరుషి అని అన్నాడు అర్జున్. బరువుగా ఉన్నానా అర్జున్? ఏయ్ నటించకని ఆరుషి నడుము నలిపేసిన అర్జున్. నీతో ఈ దూరం నాకు కష్టంగా ఉంది బాబు. అందుకే ఒక పని చేద్దాం అన్నాడు అర్జున్. ఏం చేద్దాం? ముందు ఫస్ట్ నైట్ దెన్ పెళ్లి. ఏమంటావు బేబీ? నవ్వుతూ అడిగాడు అర్జున్. కోపంగా ఉరిమి చూసింది ఆరుషి. నవ్విన అర్జున్ అయినో పెళ్ళవ్వకుండానే ఫస్ట్ నైట్ అంటే కొంచెం ఆక్వర్డ్ గానే ఉందని అన్న అర్జున్ ఆరుషి బుగ్గ నిమురుతూ హౌ ఈజ్ యువర్ డే అని అడుగుతాడు. అర్జున్ ఛాతీ మీద తలపెట్టుకొని బాలేదు. నిన్ను చూసే వరకు అస్సలు బాలేదు. అర్జున్ ఆ రోగ్ స్టాప్‌లో ఉన్న కంపెనీను దిగజార్చేశారు. నీడ్ టు సమ్ హార్డ్ వర్క్ అని అంటుంది ఆర్షి. ఐ కెన్ హెల్ప్ యూ బేబీ. నువ్వు కష్టపడటం నాకిష్టం ఉండదు. నో అర్జున్. ఇప్పటికే హోమ్ బాగోగులతో పాటు అమ్మ ట్రీట్మెంట్‌ని కూడా నువ్వే చూసుకుంటున్నావు. నేను నీ మీద ఇంతకంటే ఎక్కువగా ఆధారపడలేనని అంటుంది ఆర్షి. నేను పరాయివాడిని కాదు కదా బేబీ! యూ ఆర్ మై వైఫ్. ఇంకా అవ్వలేదు కదా అజ్జు. నా ఐడెంటిటీ ఆరుషి రాధాకృష్ణ నుండి ఆరుషి అర్జున్ దేవ్ వర్మగా మారే వరకు నన్ను నన్నులా ఉండని అని అంటుంది ఆర్షి. ఆర్షి నడుం చుట్టూ చేతులేసి తనలోకి పొదుముకున్న అర్జున్ నీ ఇష్టం. ఏదైనా నేను అంగీకరిస్తానని సీట్ వెనక్కి పుష్ చేసుకొని ఆమెకు వీలుగా మారాడు అర్జున్. లయబద్ధంగా కొట్టుకుంటున్న అర్జున్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసిన ఆరుషికు మనసంతా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంటే నీతో ఉంటే నాకు ఏ టెన్షన్ భయం ఉండదు అర్జున్. ముఖ్యంగా నీ హార్ట్ బీట్ విన్న ప్రతిసారి నన్ను నీ మాయలోకి తోస్తూనే ఉంటుందని అంది ఆరుషి సాగిన పెదాలతో. ఆ హార్ట్‌లో కూర్చుంది నువ్వే కదా బేబీ అని అన్నాడు అర్జున్. నవ్విన ఆర్షి అర్జున్ చేతికున్న వాచ్‌లో టైం చూసి అర్జున్ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యి అని అతని ఒడిలో నుంచి పక్క సీట్‌లోకి వెళ్ళబోతుంది ఆర్షి. ఆగు అరు. నీకోసం 20 కిలోమీటర్స్ ఎండలో వచ్చాను. ఏదైనా ఇవ్వవే అని చిన్నపిల్లాడు చాక్లెట్ ఆశగా అడిగినట్టు అర్జున్ ముద్దు కోసం ఆశగా అడుగుతాడు. 20 కిలోమీటర్స్‌నే కదా! అదేదో 2000 కిలోమీటర్స్ అన్నట్టు చెప్తున్నావేంటి అర్జున్? ఏసీ కార్‌లో వచ్చావు. ఇంకెక్కడ ఎండ అని అంటుంది ఆర్షి. టిపికల్ అమ్మాయిని లవ్ చేసినందుకు నాకీ తిప్పలు తప్పవేమో! ముద్దివ్వడానికి హార్ట్ రాలేదు నీకు. యూ హార్ట్‌లెస్ గర్ల్ అని అర్జున్ చిరాగ్గా మొహం పెట్టుకుంటే అబ్బాయిలలిగితే భలే క్యూట్‌గా ఉంటారు అర్జున్ అని అంటుంది ఆర్షి. నువ్వు మాత్రం రాయిలా ఉన్నావని అర్జున్ అంటే అర్జున్ ఒడిలోనే ఉన్న ఆర్షి అర్జున్ షర్ట్ కలర్ పట్టుకొని క్లోజ్ యువర్ ఐస్ అని అంటుంది ఆర్షి. అర్జున్ కళ్ళు మూసుకుంటే అతని మీసం చాటున ఏ అలవాటు లేని కారణంగా పింకిష్ కలర్‌లో ఉన్న పెదాలను చూస్తూ ముందుకు దగ్గరకొచ్చింది ఆర్షి. అతని వెచ్చటి ఊపిరి ఆమెకు తాకుతుంటే ఆర్షి ఊపిరి అర్జున్‌ను తాకుతోంది. అతని చెయ్యిని ఆమె నడుము మీద వేసుకున్న ఆరుషి, అర్జున్ పెదాలను తన పెదాలతో ముడివేసి స్మూత్‌గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆరుషి నుంచి ఆ స్వీట్ కిస్‌ను ఊహించని అర్జున్ మనసు గాల్లో గువ్వలా ఎగురుతుంటే ముచ్చటగా 3 నిమిషాల పాటు ముద్దాడి ఇద్దరి పెదాల్ని దూరం చేసి కళ్ళు తెరిచి అర్జున్ వైపు సూటిగా చూడలేక ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది ఆరుషి. ఆరుషి గడ్డం పట్టుకుని తలను పైకెత్తిన అర్జున్ నాట్ ఎట్ అని ఆమె పెదాలను మళ్ళీ అందుకొని తనకు నచ్చినట్టు కోరిక తీరేలా హార్డ్‌గా కిస్ చేసి వదిలాడు అర్జున్. నడుమును సాగదీసిన అర్జున్ చేతి పట్టుకు నడుము మంట పెడుతుంటే మరోవైపు పెదాలు మంట పెడతాయి. కోపంగా చూసిన ఆర్షి పక్క సీట్‌లోకి వెళ్లి కూర్చుంటే సారీ చెప్పాను కదా! ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని కన్ను కొట్టి నవ్వాడు అర్జున్. కారు ఆఫీస్ ముందు ఆగితే ఆరుషి అర్జున్ చేతిని గిల్లి దిగి వెళ్ళిపోతుంది. ఘాట్లు పడి బ్లడ్డొస్తుంటే రాక్షసి అని డాష్‌బోర్డ్ నుంచి టిష్యూ పేపర్ తీసుకొని తుడుచుకొని తన ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అర్జున్. హాయ్ బావ నా చెల్లి దగ్గరికేనా వెళ్ళిందని కౌశిక్ అంటే నన్ను స్పై చేస్తున్నావా? అని అడుగుతాడు అర్జున్. నో బావ నీ ఫేస్‌లో ఆనందం బ్లష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే గెస్ చేసి అడిగాను. నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదరా! అని అంటాడు కౌశిక్. ఎందుకు? నీ నోటికి తాళం వేయకుండా బుర్ర తినడానికా? అని కసిరిన అర్జున్ తన క్యాబిన్‌కు వెళ్ళగానే స్టీవ్ నుంచి మెసేజ్ వస్తుంది. రాజస్థాన్‌లో ఉన్నాడని సైడ్ స్మైల్ ఇచ్చిన అర్జున్ సీట్ వెనక్కి వాలి రేయ్ కౌశి నా కాళ్ళు కడగటానికి రెడీ అయిపో బే అని అంటాడు అర్జున్. ఏంటో అయ్యగారు ఆరాటం. కాదు బే ఆరును నా ఫ్యామిలీతో దగ్గర చేయాలన్న ఆశ. తను టీలు లేని
నా కోసం చిన్నపిల్లలా ఏడుస్తోందిరా! మూవ్ ఆన్ అవ్వడానికి నేనే కారణమవ్వాలి. అందుకు మా పెళ్లి జరగాలి. తనని ఒంటరిగా ఉంచలేను కౌసీ అన్నాడు అర్జున్. నువ్వన్నది కూడా నిజమే అర్జున్. అసలే ఆ రంజిత్ బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. నేను చూసుకుంటాను. త్వరలో అందరికీ ఎండ్ కార్డ్ వేస్తానని పొగరుగా అన్నాడు అర్జున్. వాడెవడో కానీ గెలికి మరి నీ చేతిలో టార్చర్ అనుభవించడానికి రెడీ అయిపోయాడు అర్జున్. తలుచుకుంటుంటేనే వాడి మీద నాకు జాలేస్తోందని అంటాడు కౌశిక్. ఈవినింగ్ 7 దాటుతుంటే టయర్డ్‌గా అనిపిస్తున్న బాడీకు రెస్ట్ అని చెప్తున్నా మొండిగా వర్క్ చేస్తున్న ఆరుషి కిందకి రాగానే డ్రైవర్ కార్‌తో సిద్ధంగా ఉంటాడు. ఆరుషిని చూసి సెల్యూట్ చేసి గుడ్ ఈవినింగ్ మేడం. అర్జున్ సార్ పంపారు. నా పేరు మల్లేష్. ఇక నుంచి మీ డ్రైవర్‌ను అని వినయంగా పరిచయం చేసుకుంటాడు డ్రైవర్. గుడ్ ఈవినింగ్. కానీ ఇదంతా అవసరం లేదు. ప్లీజ్ నాకిష్టం ఉండదు వెళ్ళిపొండనంది ఆరుషి. సార్ మాటకు యెస్ తప్ప నో చెప్పలేను మేడం అని మల్లేష్ భయపడితే ఆరుషిని అర్జున్‌కు కాల్ చేసింది. హలో బేబీ వాట్సప్ అని హుషారుగా అన్నాడు అర్జున్. ఈ కార్ డ్రైవర్ నాకొద్దు అర్జున్ రిటర్న్ వచ్చేయమని చెప్పు అని స్పీకర్ ఆన్ చేసింది ఆరుషి. మల్లేష్ యెస్ సార్ అని అర్జున్ కనిపించదని తెలిసినా సెల్యూట్ చేశాడు మల్లేష్. ఇక నుంచి మేడం పికప్ అండ్ డ్రాపింగ్ అన్నీ నీ కంట్రోల్‌లో ఉండాలి. జాగ్రత్తగా హోమ్ దగ్గరకు దింపేయ్. ఏదైనా వెహికల్ ఫాలో అవుతున్నట్టు డౌటొస్తే ఇన్ఫార్మ్ చెయ్యని స్థిరంగా చెప్పాడు అర్జున్. ఓకే సార్. మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని అర్జున్ అని అరిచింది ఆరుషి. ఆరుషి టైర్డయ్యావు. వెళ్లి రెస్ట్ తీసుకో. ఆఫ్టర్ డిన్నర్ కాల్ బ్యాక్ చేస్తానని కాల్ కట్ చేసేశాడు అర్జున్. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.